హలో గైస్, ఈరోజు అయితే మనం మన ఛానల్లో ఎప్పుడైనా సరే వీడియో అనేది వ్యూస్ ఎక్కువ వెళ్ళి కూడా సడన్గా ఆగిపోతాయి కదా. అలాంటప్పుడు అసలు మన ఛానల్కి ఏమైంది అనేది అర్థం కాదు. అంటే మన ఛానల్లో వ్యూస్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే మన ఒక్కొక్కసారి బాగా వ్యూస్ వెళ్ళి ఒక్కొక్కసారి వెళ్ళకుండా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మన ఛానల్ని ఫ్రీజ్ నుంచి ఎలా తీసుకోవాలో చూపిస్తా వచ్చాయండి. లెట్స్ స్టార్ట్. మీరు వీడియోని అయితే కొంచెం క్రాస్ తిప్పి చూడండి. ఇప్పుడైతే మనం ఇక్కడ గూగుల్కి అయితే వెళ్ళాలి. గూగుల్కి అయితే వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మనం యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని అయితే టైప్ చేయండి. గూగుల్ స్టూడియో లాగిన్ అని అయితే టైప్ చేయండి. ఇక్కడ గూగుల్ స్టూడియో అని వచ్చింది కదా. ఇక్కడ కింద లాగిన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే లాగిన్ చేస్తే మీకు ఏ ఛానల్ నుంచి అయితే మనకి వైటీ స్టూడియో అయితే కనెక్ట్ అయ్యి ఉంటుందో అదైతే మనకి ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ నాది 2 ఛానల్స్ ఉన్నాయి. ముందు ఛానల్లో నాది వంట ఛానల్ అయితే ఉంది అని చెప్పాను కదా, కుకింగ్ ఛానల్, దానికి రిలేటెడ్ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. దీనికంటే ముందు మన ఛానల్ ఏ వీడియో అయితే మనకి అసలు వెళ్ళలేదు అనేసి మనకైతే అనిపిస్తుందో అది అయితే మనం ముందుగా అయితే తీసుకోవాలి. ఇక్కడ పైనుంచి రెండోది కంటెంట్ అని అయితే ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. మీకు వీలైనంత వరకు నేను జూమ్ చేసి చూపిస్తాను, మీకు అర్థం కావడానికి వీలైనంత క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. ఇక్కడ కంటెంట్ అని నొక్కిన తర్వాత వీడియోస్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ నేను రాజ్మా కర్రీ అయితే చూపిస్తున్నాను కదా. ఈ రాజ్మా కర్రీకి అయితే నాకు అబౌట్ 100 అబోనే వచ్చినాయి. బట్ 200కి దగ్గరికి వెళ్ళి స్టక్ అయిపోయింది అనమాట. ఎందుకు అయ్యింది ఏంటి అనేది అయితే ఈ వీడియోకి నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటే కనుక మన వీడియో అనేది ఆటోమేటిక్గా వ్యూస్ అయితే వస్తాయి. ముందుగా అయితే పైకి అనేది స్క్రోల్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ చేసుకునేటప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ అయితే కనిపిస్తుంది కదా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మన లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అని ఉంది కదా. ఇక్కడ ఇంగ్లీష్ కాదండి, మనం తెలుగు పెట్టుకుంటేనే మన ఛానల్ అనేది ఎక్కువ తెలుగు వాళ్ళకైతే రీచ్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి తెలుగు అని చెప్పి అయితే మనం టైప్ చేసి పెట్టుకోవాలి. మనం వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేసేటప్పుడు ఇదైతే చూసుకోవాలి కంపల్సరీ. ఇంకొకటి వచ్చేసి రెండో సెట్టింగ్ వచ్చేసి చెప్తాను ఇప్పుడు, మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఒక టిక్ మార్క్ని అయితే నేను ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. జూమ్ కూడా చేస్తున్నాను, జూమ్ ఆఫ్ కూడా చేస్తున్నాను మీకు అర్థం అవడానికి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఈ టిక్ మార్క్ అనేది చాలా మందికి అయితే ఆఫ్లో అయితే ఉంటుంది. దాన్ని అయితే మనకి కంపల్సరీగా మనం ఆన్లోనే పెట్టుకోవాలండి. ఆన్లో పెట్టుకోకపోతే మన ఛానల్ అనేది వ్యూస్ అస్సలకి వెళ్ళవన్నమాట. అలా ఆన్లో పెట్టుకొని సేవ్ అని బటన్ నొక్కితే మనకి సరిపోతుంది. ఇంకా బ్యాక్ అయితే వచ్చేయండి. మీకు ప్రూఫ్ చూపించడానికి నేను బ్యాక్ అయితే వచ్చేసాను. ఇదైతే నా ఓల్డ్ ఛానల్ అని చెప్పాను కదా, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది. ఇది కూడా అంతే, కొంచెం ఫ్రీజ్ అయితే అయింది. ఇక్కడ 28 డేస్లోనే నాకు 582 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. నేను ఇలాంటి ట్రిక్స్ అయితే యూస్ చేసే మరెన్నో ట్రిక్స్ అయితే మన వీడియోస్లో వస్తూనే ఉంటాయి. కాకపోతే మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను అనమాట. మనకి వ్యూస్ కూడా అలానే వచ్చాయి కదా. ఇప్పుడైతే మనం వెనక్కి అయితే వెళ్ళిపోదాము. మనకి ఏ వీడియో అయితే స్టక్ అయిపోయిందో ఆ వీడియోస్ని అయితే ఇలా పెట్టుకొని ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా థర్డ్ ట్రిక్ అయితే వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో మనం షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాం కదా. అప్లోడ్ చేసిన తర్వాత మ్యూజిక్ అని మనకి ఉంటుంది. ఆ మ్యూజిక్ అని కొట్టుకొని ఇక్కడ టాప్ సౌండ్ అని ఉంటుంది. అక్కడ ఏదైనా సరే మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఏ టాపిక్ ఏదైతే నచ్చుతుందో ఆ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఆ మ్యూజిక్ అనేది వాయిస్ మొత్తాన్ని సౌండ్ తగ్గించేసేసి మన వాయిస్ సౌండ్ అయితే ఆడియో అనేది 100కి పెట్టేసేసుకొని ఓకే చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. ఇంకంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.